దేనికి ఘనత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా 23, 24, 39 వార్లపట భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ జనసంఘం నుంచి 1980 లోపట భారతీయ జనతా పార్టీ ఏర్పడి 2 సీట్ల నుంచి ఇలా భారతీయ జనతా పార్టీ మన కేంద్రం లోపట మోడీ నాయకత్వం లోపట ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలు కూడా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మోడీ దిక్కు చూస్తున్నారు. ఈరోజు సంక్షేమ ఫలాలు కానీ ఏమైనా కానీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆఖరి బంతి వరకు ఫలాలు అందాలని ఆయన సిద్ధాంతం, ఆయన సంస్కరణం ఇవాళ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు సంక్షేమ పథకాలు అనుపరీక్షలు ఎన్నో విజయవంతంగా చేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశం గురించి మొన్న వక్ఫ్ సవరణ కానీ సిఏ కానీ ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతి కోసము విశ్వగురుగా అఖండ భారత్ కోసము తప్పిస్తున్న మన మోడీ కానీ వారిని అమిత్ షా గారు కానీ ఈ దేశం గురించి ఆలోచించి మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటే మనం 5 కిలోలు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 1 కిలో ఇచ్చి దాన్ని డబ్బా కొట్టుకుంటుంది. మరి ఈరోజు బేటీ బచావో బేటీ పడావో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సుకన్య సమృద్ధి కానీ గ్రామీణ సడక్ యోజన కానీ ఆనాడు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి భారతీయ జనతా పార్టీని అఖండ భారత్గా తీసుకుపోయిన కళను మనం అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్క కార్యకర్త వేరే పార్టీ 100 కార్యకర్తల సమానం. సిద్ధాంతం కోసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి నమ్మిన సిద్ధాంతం కోసం మనం ఇప్పుడు భారతీయ జనతా కార్యకర్త అంటే ప్రతి ఒక్కరు మనం గౌరవిస్తారు. ఎందుకంటే మనం సిద్ధాంతం కోసం పనిచేస్తాము. వాళ్ళు సిద్ధాంతాలు లేక వేరే పార్టీలు పనిచేస్తారు, నమ్మిన సిద్ధాంతం పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల లోపల అన్ని కౌన్సిలర్ కానీ అన్నీ గెలవాలని భారతీయ జనతా పార్టీ వచ్చే 2024 లోపల తెలంగాణ లోపల కాషాయ జెండా ఎగిరేస్తుంది. మనకు తప్పకుండా కాషాయ జెండా ఎగిరేస్తుంది. మన అందరం మన కార్యకర్తలుగా కూడా అందరం నాయకులకు ఎదగాలి. కార్యకర్తలుగా మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసము అవినీతి లేని పరిపాలన కోసము మనము యువత మొత్తం ముందుండి నడుం బిగించి మనందరం కలిసికట్టుగా ఇప్పుడు రాబోయే కౌన్సిల్ ఎలక్షన్ల ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలి, బీజేపీ జెండా ఎగరాలి ఈ వార్డు లోపల మున్సిపల్ లోపల. అలాగే భారతీయ జనతా పార్టీ వాణినగర్ ఒక చరిత్ర ఉన్నది ఇక్కడ. కాబట్టి ఏంటంటే గత ఎన్ని సంవత్సరాలతో కార్యకర్తలు ఇక్కడ అందరూ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ పేరున ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి జై హింద్, జై భారత్.